ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నమస్కారం స్వామి, బాగున్నారా? బాగున్నాను అర్జున ప్రసాద్. మీరెలా ఉన్నారు? చాలా కాలం తర్వాత వచ్చారు. మా పెద్దబ్బాయి ఇంద్రకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. అమ్మాయి జాతకం అబ్బాయి జాతకం తీసుకుని వచ్చాం. మీరు ఒకసారి జాతకం చూసి జాతకాలు కలిసాయో లేదో, కలవకపోతే ఏదైనా శాంతి పూజ జరిపించాలో చెప్పండి స్వామి. ఈ పెళ్లి మాకు చాలా ముఖ్యం స్వామి. ఎలాగైనా ఈ పెళ్లి జరిపించాల్సిన బాధ్యత మా మీదుంది. తప్పకుండానమ్మా. ఇంద్రగారు చనిపోయారని చెప్తారా అండి? జాతకాలు కలవలేదని అంటారేమోనండి. ఇద్దరి జాతకాలు అద్భుతంగా ఉన్నాయి. వీళ్ళకి పెళ్లి చేస్తే నిండు నూరేళ్లు సంతోషంగా కలిసి ఉంటారు. ఇంద్రగారు చనిపోయారన్న విషయం బయటపడలేదు. ఇంద్ర విషయం బయటికి రాకుండా చేద్దాం అనుకుంటే జాతకాలు కలిసే అంటారేంటి? చాలా సంతోషం స్వామి. వీళ్ళ జాతకాలు కలవేమో అని చాలా కంగారు పడ్డాం. మా భయాన్ని పోగొట్టారు. అవును స్వామి, కొండంత భారం దిగిపోయింది. మీరే ఒక మంచి రోజు చెప్తే పెళ్లికి ముహూర్తాలు పెట్టుకుంటాం. రేపు చాలా బాగుందమ్మా. రేపు మీ రెండు కుటుంబాలు కలిసి ముహూర్తాలు పెట్టుకోండి. పెళ్లి ముహూర్తం ఏంటి? టెన్షన్ తీరింది అనుకుంటే కొత్త టెన్షన్ మొదలవుతుంది. అలాగే స్వామి, రేపే ముహూర్తాలు పెట్టుకుంటాం. ఈ జాతకాలు ఇక్కడే ఉంచండి. సాయంత్రం పూజ ఉంది. శివుడికి అర్చనాభిషేకం చేస్తున్నాం. సాయంత్రం పూజలో ఈ రెండు జాతకాలు పెట్టి రేపు మీకు పంపిస్తాం. అంతకన్నా భాగ్యమా, చాలా సంతోషం. పెళ్లి ముహూర్తం కుదరగానే మీకు కబురు చేస్తాం స్వామి. పెళ్లికొచ్చి మీరు దంపతుల్ని ఆశీర్వదించాలి. అలాగేనమ్మా. శుభం భూయా.